ఉండాలి. ఎందుకు మనం టేబుల్ పైన బెడ్ పైన వచ్చి మనం కింద నుంచి ఉండొద్దా అంటే ఉండలేము. ఎందుకంటే మన బాడీ వెయిట్ అనేది వాళ్ళకి మెయిన్ ప్రెషర్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఏమైనా పర్టికులర్ మనం లేపడానికి ట్రై చేయాలి. బాబు బాబు ఏమైంది లేపడానికి ట్రై చేయాలి. చిన్నపిల్లలు అయితే పిలిస్తే కొడితే లేస్తారు. పెద్దవాళ్ళు అయితే షోల్డర్ దగ్గర ప్రెషర్ పెడితే అది చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ప్రెషర్ ఉంటుంది. సో బాబు బాబు ఏమైంది ఫస్ట్ మనం వీఆర్ ట్రైయింగ్ టు అసెస్ ద సిచ్యువేషన్. తర్వాత నెక్స్ట్ ఏంటి, గుండె కొట్టుకుంటుందా లేదా అనేది కెరటిక్ పల్స్ ఇందాక చూపించారు కదా, గుండె కొట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ ఊపిరి తీసుకుంటారా లేదా, ఛాతీ మూవ్ అవుతుందా లేదా, లుక్ లిజన్ అండ్ ఫీల్ ద బ్రీతింగ్. ఏ సౌండ్ వస్తుందా, చెస్ట్ మూవ్ అవుతుందా, గాలి ఏమైనా తగ్గుతుందా. లుక్ లిజన్ అండ్ ఫీల్ ద బ్రీతింగ్. బ్రీతింగ్ తీసుకోవట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు, బ్రీతింగ్ తీసుకోవట్లేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలి, కాల్ ఫర్ హెల్ప్. అరే రాజు ఇక్కడ రారా, అరే దగ్గరలో ఎవరుంటే వాళ్ళు గట్టిగా మనం ట్రై టు కాల్ ఫర్ హెల్ప్, లేకపోతే 108 కాల్ చేయండి అని ఎవరికొకరికి చెప్పడము అరవడము అట్లా హెల్ప్ కోసం అడగాలి. నెక్స్ట్ సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఎట్లా చేయాలంటే ఒక 4 మెంబర్స్ ఉంటుంటారు సిపిఆర్ చేయడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ చెస్ట్ ఇది మధ్యలో ఇది చెస్ట్ బోన్ అంటారు కదా, చర్మం చెస్ట్ బోన్ ని 3 పార్ట్స్ డివైడ్ చేస్తే లోవర్ 1/3 లో మనం చేపెట్టాలన్నమాట. తర్వాత ఇలా చేయి మొత్తం స్టిఫ్ గా పెట్టాలి. ఫింగర్స్ మూవ్ అవ్వకూడదు, రిస్ట్ మూవ్ అవ్వకూడదు, ఎల్బో మూవ్ అవ్వకూడదు, షోల్డర్ కూడా మూవ్ అవ్వకూడదు. మన వెయిట్ అనేది హిప్ నుండి పడాలి, అప్పుడే మనం ఎఫెక్టివ్ గా కంప్రెషన్స్ ఇవ్వగలుగుతాం. సో ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఎంత గట్టిగా ప్రెస్ చేయాలి అంటే ఇందులో 1/3 ముందుకు వెళ్ళాలంటే ఒక 2.5 ఇంచెస్ లోపలికి వెళ్ళేలాగా ప్రెస్ చేయాలి. 2.5 ఇంచెస్ అంటే అంత ప్రెషర్ పెట్టాలన్నమాట. ఎంత ఫాస్ట్ గా చేయాలి, ఏదో మనం మినిస్టర్ గారు చేశారు 1 2 3 4 5 6 అట్లా కాదు. ఎందుకంటే చెస్ట్ కంప్రెస్ అవ్వాలి, మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. సో ఓన్లీ 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్. అంటే ఇట్లా 1 2 3 4 5 6 7 8 ఈ రిథమ్ అనేది మీకు గుర్తుండాలి. 18 26 27 28 29 30 కంప్రెషన్స్ తర్వాత 2 బ్రీత్స్ ఇవ్వాలి. బ్రీత్ అంటే ఊపిరి ఇవ్వాలంటే ఫస్ట్ హెడ్ లిఫ్ట్ చేసి చిన్ లిఫ్ట్ చేసి నోస్ బ్లాక్ చేయాలి. ఎందుకంటే నోట్లోకి మనం గాలి ఉంటే ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. సో నోస్ బ్లాక్ చేసి మౌత్ మొత్తం బ్లాక్ చేయాలి. మొత్తం బ్లాక్ చేసి 1 సెకండ్ మొత్తం బ్రీత్ ఇవ్వాలన్నమాట. అప్పుడు చెస్ట్ లిఫ్ట్ అవుతుంది, అంటే గాలి కట్టి వెళ్ళినట్టు. ఇట్లా 1 సెకండ్ బ్రీత్ ఇచ్చి అదే 2 బ్రీత్స్, 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్, 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్ అట్లా ఇస్తూ ఉండాలి. మధ్యలో హార్ట్ వచ్చిందని ఒక 3 సైకిల్స్ తర్వాతనే చూడాలి. డెఫినెట్ గా మధ్య గ్యాప్ రాకూడదు. కంప్రెషన్స్ బ్రీత్ అట్లా రెగ్యులర్ గా ఇస్తూ ఉంటేనే అది ఎఫెక్టివ్ సిపిఆర్ అవుతుంది. తర్వాత ఒకవేళ హార్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అయితే అప్పుడు వాళ్ళని సైడ్ తిప్పి రికవరీ పొజిషన్ అంటారు. సైడ్ తిప్పి పడుకోబెట్టి వాళ్ళు గ్రాడ్యువల్ గా స్టూడ్లోకి వస్తారు. లేకపోతే ఆలోపు మనం ఎవరైనా హెల్ప్ కోసం ఎవరైనా రాగలుగుతారు అనమాట. అర్థమైంది ఏమైనా